ఆ ఎనఫ్ స్పేస్ ఫర్ హ్యాండ్ మూమెంట్ అనేది మనం అబ్జర్వేషన్ చేసుకుని దాని తగిన విధంగా అది ప్రొవైడ్ చేసుకోవటం వల్ల యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. అలాగే విండోని మనం టాప్లోను బాటంలోను కూడా విండో షట్టర్, గ్లాస్ డోర్ షట్టర్ కనుక మనం ప్రొవైడ్ చేసుకుంటాం కనుక దానికి ఒక టవర్ బోల్ట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం బాటమ్ అండ్ టాప్లో. ఆ టవర్ బోల్ట్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా ఆ టవర్ బోల్ట్ని ఆపరేట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటువంటి స్పేస్ని మనం కింద ఎన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని మనం చేసుకుంటే బాగుంటుంది. అలాగే విండో గ్రిల్స్, ఎంఎస్ గ్రిల్స్ ఉంటాయి. అలాగే కోల్డ్ రోల్డ్ స్టీల్ అనేటువంటి ఐటమ్ కూడా మనం వినియోగిస్తాము. ఇదేంటంటే రస్ట్ అనేటువంటిది రాకోకుండా, అలాగే ఫినిషింగ్ కూడా సర్ఫేస్ ఆఫ్ ది స్టీల్ ఫినిషింగ్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఏదైనా పెయింటింగ్ వర్క్ అనేది నిర్వహించుకున్నప్పుడు కూడా చాలా బ్రైట్గా, నీట్గా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే గ్రైండింగ్ వర్క్ అది కూడా ప్రాపర్గా నిర్వహించుకున్నట్లయితే జాయింట్స్ అవి కనపడుకోకుండా చాలా నీట్గా ఉండేటట్టుగా చేసుకుని మనం ఆ వర్క్ని కనుక ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే చూస్తానికి కూడా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. అలాగే మనం యూపీవీసీ విండోస్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే నవేడేస్ మనము మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వీఆర్ గోయింగ్ విత్ యూపీవీసీ విండోస్. యూపీవీసీ విండోస్ అనేవి మనము వర్క్ కనుక చేసుకున్నట్లయితే ఆ విండో ఫ్రేమ్స్ అనేవి సెపరేట్గా ఫిక్స్ చేసుకుంటాము. అలాగే దానిలో ఈ గ్రిల్ అనేది బిల్ట్ ఇన్ రాదు. ఆ బిల్ట్ ఇన్ వచ్చినా కూడా మనకు నచ్చిన డిజైన్ మనం ప్రొవైడ్ చేసుకోవడానికి ఉండదు. ఏదో హారిజాంటల్గా సమ్ స్క్వేర్ బార్స్ అనేవి వాళ్ళు బిల్ట్ ఇన్లో ప్రొవైడ్ చేస్తారు. అది కూడా కొన్ని పెద్ద కంపెనీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి, దట్ ఎట్ హై కాస్ట్. సో అది అట్లాగో వైబుల్ కాదు మనకి. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్ ఫర్ ద సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఇది మనం ఒక సెపరేట్ ఫ్రేమ్ తయారు చేసుకుని మనం ఎంఎస్ బాక్స్ సెక్షన్ తోటి, అంటే మినిమం సైజులో 3/4 ఇంచ్ బై 3/4 ఇంచ్ ఎంఎస్ బాక్స్ తీసుకోవచ్చు, లేదా 3/4 బై 1 ఇంచ్ ఎంఎస్ బాక్స్ సెక్షన్ తీసుకుని ఇన్ బిట్వీన్ కావాలంటే మనము హారిజాంటల్గా స్క్వేర్ బార్స్ అవి యూటిలైజ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆ ఫ్రేమ్ని, అవుటర్ ఫ్రేమ్ని మనం డైరెక్ట్గా వాల్కి ఫిక్స్ చేసుకునే విధానంగా ప్రొవైడ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. సో ఆ విధంగా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆ స్ట్రెంగ్త్ అది కూడా సఫిషియెంట్గా ఉంటుంది. అలాగే ఈ గ్రిల్ ఫిక్స్ చేసేటప్పుడు విండోకి అలాగే ఆ గ్రిల్కి మధ్యలో కూడా కొంచెం స్పేస్, ఒక రీజనబుల్ స్పేస్, అరౌండ్ ఒక 2 ఇంచెస్ స్పేస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఈ స్క్రూస్ అవి డ్రిల్ చేసేటప్పుడు ఆ డ్రిల్లింగ్ మెషిన్ ఆపరేట్ చేసుకోవడానికి వాటికి కన్వీనియంట్గా ఉండే విధంగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మనం ఏదైనా డస్ట్ అది అక్యుములేట్ అయినప్పుడు కూడా డస్టింగ్ అది చేసుకునే ప్రాసెస్లో కూడా మనకు కొంచెం కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా మనం అది ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా నిర్వహించుకునే విధంగా ఉంటుంది.